వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపునివ్వడం తరువాయి వెంటనే ఆయన ముందుండి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంలో ఆయనే ముందుంటారు. ఆయన మరెవరో కాదు, తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆర్జే వెంకటేష్ గారు. నమస్కారం ఈశ్వర్ గారు. ఇప్పుడు రాటకొండ అంటే తెలుగుదేశం అంటే రాటకొండ. మదనపల్లిలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అది నానకపోయింది. రాటకొండ కుటుంబం నుంచి వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం ఏందండి? అదేమైందంటే కరెక్ట్గా నా రాజకీయ జీవితం ప్రారంభించి 40 సంవత్సరాలైంది. బీటీ కళాశాలలో నేను విద్యార్థి నాయకునిగా 83-84 సంవత్సరంలో ఎన్నికయ్యాను. నేను మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి అభిమానిని. ఎన్టీ రామారావు గారు నాకు అభిమాని. నేను అభిమానిస్తాను ఎన్టీ రామారావు గారిని. రాటకొండ నారాయణ రెడ్డి గారు మా పెదనాన్న, వరుసకు మా పెదనాన్న అవుతారు. ఓకే. ఆయన సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. మా కాలేజ్ అయిపోతానే 86లో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కూడా కాల, చిన్న వయసు. నేను గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలన్నా. అతను దాన్ని నిరాకరించాడు, ఒప్పుకోలా. నీకు చిన్న వయసు, పైగా మన ఫ్యామిలీలో మళ్ళా ఎందుకు సర్పంచ్, అవసరం లేదు అన్నాడు. అప్పుడు నేను తిరుగుబాటు చేశాను. తిరుగుబాటు చేసి నిమ్మనపల్లి మండలంలో సర్పంచ్గా కంటెస్ట్ చేస్తే ఏకైక కాంగ్రెస్ సర్పంచ్గా నేను గెలిచాను. ఆ ఎన్టీ రామారావు వేవులో మొత్తం అన్ని మండలాల్లో సర్పంచులు, మెజారిటీ సర్పంచులు అందరూ కూడా తెలుగుదేశం వైపు గెలిస్తే ఒకే ఒక సర్పంచ్ నిమ్మనపల్లి మండలంలో కాంగ్రెస్ వైపు నేను నిలబడ్డాను. ఆ విధంగా అట్లా కాంగ్రెస్తో జర్నీ సాగింది. అంటే మీ ప్రయాణం ఎక్కువ అప్పటి మాజీ ఎమ్మెల్యే ఆవుల మోహన్ రెడ్డితో ఎక్కువ మీ ప్రయాణం సాగింది అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో. అవును. అప్పుడు ఆవుల మోహన్ రెడ్డి గారికి రాటకొండ సాగరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి అప్పటి నుంచినే వైరం ఉంది అనుకుంటా కదా ఎలక్షన్స్లో. ఎన్నికల ప్రత్యర్థులు తప్ప వ్యక్తిగత వైరం లేదు. నేను చెప్పేది ఎన్నికల్లో రాటకొండ సాగరెడ్డి, మన ఆవుల మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు. అప్పుడు మీరు రాటకొండ కుటుంబానికి మద్దతు ఇవ్వకుండా ఆవుల మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఆవుల మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం ఏమంటే, నాకు అప్పటికి నేను సర్పంచ్, నారాయణ రెడ్డి గారు నన్ను తిరస్కరించిన తర్వాత నేను కాంగ్రెస్లో ఉన్నాను. ఆవుల మోహన్ రెడ్డి గారు తంబలపల్లికి మాజీ శాసనసభ్యులు, మదనపల్లికి టికెట్ అడిగారు. మదనపల్లికి టికెట్ ఇవ్వకముందే మాకు కత్తి కృష్ణమూర్తిని, బసినికొండలు అతను, మల్రెడ్డి, చిప్పిలి సర్పంచ్, కొంతమందితో వ్యక్తిగత సంబంధాలు ఉండేటివి మోహన్ రెడ్డి గారికి. ఆ సంబంధాలు అట్లే కంటిన్యూ చేస్తూ ఎన్నికల్లో మేము మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా మాకు ఎన్నికైన తర్వాత సంపూర్ణంగా మాకు ఆయన సహాయ సహకారాలు ఇచ్చారు. అందుకే కృతజ్ఞతగా ఇప్పటికీ మేము ఎప్పటికీ ఆవుల మోహన్ రెడ్డి శిష్యుడినే నేను చెప్పుకుంటాను. ఇప్పుడు ఒకటి ఆర్జే వెంకటేష్ గారు, మదనపల్లెలో 3 గ్రూపులు ఉన్నాయి. ఒకటి దొమ్మలపాటి రమేష్ వర్గం అంట, ఒకటి షాజహాన్ బాషా గారి వర్గం అంటూ, ఒకటి చిన్నబాబు వర్గం అంటూ. ఇంతకు మీరు ఏ వర్గము? నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వర్గం. చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి సమీక్షా సమావేశాలు నిర్వహించేటప్పుడు నన్ను అడిగాడు లేపి, పంచాయతీలో ఎందుకు ఓడిపోతావు మీ పంచాయతీలో కారణం ఏమి నన్ను అడిగాడు. మదనపల్లి నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోతావు తెలుగుదేశం పార్టీని అడిగాడు. ఆ సందర్భంలో నువ్వు ఇంతకు ముందు బాగా యాక్టివ్గా లేకుండా ఉన్నావు, నువ్వు యాక్టివ్గా పనిచేయాలా, స్పీడ్ పెంచుకోవాలని చెప్పి అందరి సమక్షంలో ఆయన నాకు చెప్పడం జరిగింది. ఆయన సూచన మేరకు నేను నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రతి కార్యక్రమంలో, పార్టీ ఓడిపోయిన మరుక్షణం నుండి ఇచ్చిన కార్యక్రమాల్లో మొట్టమొదటి నుండి కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాలను నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతున్నా. దట్టు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామాలు కానీ ఇండ్లు కానీ కార్యకర్తలాగా తిరిగాను. ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు అడిగారు అనేసి. అదే చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీకి చెందిన కొంతమంది మీ పంచాయతీలో మీరు పర్యవేక్షించే పోలింగ్ బూత్లో 20 నుంచి 30 ఓట్లు కూడా రావని చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఇందులో వాస్తవం ఎంత అండి? చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే సమీక్ష నిర్వహిస్తూ ఎందుకు ఓడిపోతా ఉంది అని అడిగారు నన్ను. 30-40 ఓట్లతో పార్టీ బేస్డ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఓడిపోతున్నమాట వాస్తవం. ఎందుకు ఓడిపోతున్నామంటే మా పంచాయతీలో మా సామాజిక వర్గం ఓట్లు కేవలం 15 మాత్రమే ఉన్నాయి. మెజారిటీ సామాజిక వర్గాలు రాష్ట్రంలో మొట్టమొదట ఇక్కడ మా చర్చి కట్టింది ఎక్కడైనా ఉందంటే మా గ్రామంలో ఉంది. క్రైస్తవులు, ముస్లింలు, రెడ్డి సామాజిక వర్గము, మొత్తం వైసీపీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పార్టీ బేస్డ్ కాకుండా సర్పంచ్ ఎలక్షన్ నిలబడినప్పుడు
మా చిన్నాయన రామచంద్ర నాయుడు 11 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు. నేను 7 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన. నా తర్వాత నా భార్య మాధవీలత 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసింది. పార్టీ బేస్డ్ లేని ఏ ఎలక్షన్లో అయినా మేమే గెలుస్తున్నాం. అక్కడ ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా పార్టీ బేస్ లేకపోతే గెలుస్తున్నాం. పార్టీ బేస్డ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు కాస్త ఇబ్బంది ఉంది. ఇదే విషయం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా అడిగారు. చంద్రబాబుతో సమావేశమైన వెంటనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీ సమస్య నాకు కూడా ఉంది, నాది ఇదే పరిస్థితి అని చెప్పారు ఆయన కూడా. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పదవి కావాలని మీ మదనపల్లి నాయకుల దగ్గరకు పోతే మీకు ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు. దీంతో మీరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి దగ్గరకు పోయి ఆయన ఆశ్రయించడంతో ఆయన ద్వారా పదవి తెచ్చుకున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఏమంటే పదవి కావాలని ఏ రోజు ఎప్పుడు ఎవరిని నేను అడగలేదు. ఈ రోజుకి కూడా పదవి కావాలని ఇప్పుడే కాదు, నేను మొట్టమొదట మహదేవ నాయుడు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనే నా సేవలు గుర్తించేసుకున్నాడు. ఆర్ఎన్ శ్రీనివాసులు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్ను వేసుకున్నాడు. పులివర్తి నాని గారు పిలిచి నాకు ఆ కాగితం ఇచ్చారు, నిన్ను వేసుకుంటున్నామని. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు, ఇంతకుముందు ఆయన ఖచ్చితంగా వేసుకున్నారు. మాకు కిషోర్ కుమార్ రెడ్డి రికమెండ్ చేసిన మాట వాస్తవమే. అయితే దొమ్మలపాటి రమేష్ గారు ఇన్ఛార్జ్ గారు లెటర్ మేరకు రికమెండ్ చేశారు. ఇన్ఛార్జ్ గారు లెటర్ ఇచ్చారు. మరి మీరు ఎందుకు కిషోర్ కుమార్ రెడ్డిని ఆశ్రయించి ఆయన ద్వారా పదవి తెచ్చుకున్నారని ప్రచారం సాగుతోంది? అది వాస్తవం ఎంతో నాకు తెలియదు. కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిండొచ్చు. అయితే రమేష్ గారు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ కూడా చేసి చెప్పారు, నీకు ఈ పలానా పదవి వేపిస్తున్నామని నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ గ్రామం ఏదండి? రాచవేటి వారిపల్లి దగ్గర మీకు ఎంత ఉందండి ల్యాండ్? నాకు నియర్లీ ఒక 70 acres ఉండొచ్చు, 2 గ్రామాల్లో. అందులో ఫారెస్ట్ ల్యాండ్ ఏమన్నా కబ్జా చేశారండి? కబ్జా చేయలేదు. ఒక నిమిషం, ఓకే, చేయలేదు కదా. మీరు ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేశారని, అక్కడ గట్లు కొట్టారని, దాన్ని ప్రశ్నించిన ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారని, మీపై కేసు నమోదు చేశారని ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? కేసు నమోదు చేసింది మాట వాస్తవం, కబ్జా చేసింది అబద్ధం. మాది ప్యూర్లీ సెటిల్మెంట్ పట్టా. బిఫోర్ రీసర్వే సెటిల్మెంటు అక్కడ సెటిల్మెంట్ పట్టా ఉంది నూరుకొప్పల కొండ రిజర్వ్ ఫారెస్ట్లో. సెటిల్మెంట్ పట్టాకు ఒక ప్లాన్ మార్క్ దారి ఉంది. రీసర్వే సెటిల్మెంట్లు ఏం చేశారంటే దాని కింద ఉన్న నెంబర్లని ఫారెస్ట్కి మెర్జీ చేశారు. సో ఆ విధంగా అది మాకు మధ్యలోకి వచ్చింది. కింద 3-4 నెంబర్లు ఫారెస్ట్కి మెర్జీ చేసిన తర్వాత మాది సెటిల్మెంట్ పట్టా కాబట్టి దాని జోలికి పోకుండా దాన్ని సెంటర్లో పెట్టారు. దానికి ప్లాన్ మార్క్ దారి ఇచ్చారు రెవెన్యూలో. దాన్ని ఇంప్లిమెంటేషను ఫారెస్ట్ రికార్డ్స్లో లేదు అనేది వాళ్ళ వాదన. దాంతో వాళ్ళు ఏం చేశారు, రాజకీయ కక్షతో ఆల్రెడీ హైకోర్టు మాకు స్టేటస్ కో ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, పార్టీ మారిన తర్వాత రాజకీయ కక్షతో ఇక్కడ కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు మాకు వైసీపీలో ఉన్న వాళ్ళు వాళ్ళ సహకారం తీసుకొని దారి లేకుండా ట్రెంచ్ కొట్టారు. మీరు కొట్టలేదు? అది మేం కాదు కొట్టింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ దారికి అడ్డంగా మమ్మల్ని పోనీకుండా, మా పొలం లేకపోకుండా మ్యాంగో గార్డెన్ ఉంది, ఆర్థికంగా నన్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో, అక్కడ ఆర్థికంగా నాకు బాగా మామిడి తోటలో డబ్బు వస్తుందని దాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ ఫారెస్ట్కు ప్లాన్లో ఉండే దాన్ని ట్రెంచ్ కొట్టారు. నేను తర్వాత కోర్టులో వేశాను. మెరిట్స్ మీద నాకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దారి ఉంది, ఇది ప్లాన్ మార్క్ దారిని, రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా మీద ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇంతకుముందు 40 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం, ఎక్కడ ఒక పోలీస్ కేసు లేదు. రాజకీయాలు చాలా ఆరోగ్యకరంగా జరిగేటివి. ఇప్పుడు కక్ష సాధింపు. నేను అమెరికాలో ఉంటే పుంగనూరు కేసు నా మీద పెడతారు. నిమ్మనపల్లిలో ఫారెస్ట్ గార్డ్ని హత్యాయత్నం చేయబోయినాను ఆయన పెడతాడు. మదనపల్లి 1 టౌన్లో కేసు పెడతారు. 2 టౌన్లో మేము పోకనే ఒకేసారి ఛార్జ్షీట్ వేస్తారు డైరెక్ట్గా, ఈ ధర్నా చేసినాము అని. బి కొత్తకోటలో జిల్లా చేసినాము అని ఆడొక కేసు పెడతారు. ఈ విధంగా మదనపల్లి చుట్టుపక్కల ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టి నా మీద ఏదో ఒక రకంగా ఒత్తిడి చేయాలని చెప్పి, పార్టీకి బాగా పనిచేస్తున్నా అని చెప్పి ఒత్తిడి మేరకు పెట్టారు తప్ప కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుంటా ఎన్ని కేసులుంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అని, మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయండి చెబుతున్నారు కదా. ఎన్ని ఉన్నాయి? ఫిగర్ 5 కేసులు ఉన్నాయి. 5 కేసులు ఉన్నాయి. 5 స్టేషన్లో 5 కేసులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఫారెస్ట్ గారిని కొట్టలేదా? మేము కొట్లా, వాళ్ళు ట్రెంచ్లు కొడితే ప్లాన్ మార్క్ దారిని
కోర్టు ఇంజక్షన్ ఇచ్చి అది దారి అని చెప్పి మాకు ఈ కోర్టు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇంజక్షన్ మీద కొనసాగుతా ఉన్నాం. ఇప్పుడు ఫారెస్ట్ గార్డుని మీరు కొట్టారు, అతని పైన హత్యాయత్నం చేశారనే కదా మీ పైన కేసు ఉంది. ఆయన పెట్టాడు. అదే సమయంలో మేము ఒక మాజీ ఎంపీపీ రామకృష్ణ అనే అతను, నేను నిమ్మనపల్లి తహసీల్దార్తో మాట్లాడుతున్నాం ఈ దారి విషయంగా. తహసీల్దార్ మేడం కూడా చెప్తున్నారు, ఇప్పుడున్న మంజుల మేడం గారు నా ముందే ఉన్నారు మీరు అని. ఆ టైంలో మేము పోయి ఎట్లా పెడతాం, కేసు పెట్టినట్లు తరిమినట్లు, పొడవలు ఎత్తుకొని తరిమినట్లు తప్పుడు కేసు పెట్టాడు. ఓకే అండి, అదండి. ఇప్పుడు మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ టికెట్ను దుమ్మలపాటి రమేష్ గారు, షాజహాన్ బాషా గారు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు గారు కూడా ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి వస్తే రామదాస్ చౌదరి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ఈ హేమా హైమీలను దాటుకుని మీకు టికెట్ వస్తుందని ధీమాగా ఉందా? మీకు నాకు ధైర్యం ఉంది. ఎలా? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు నువ్వు నియోజకవర్గంలో పనిచేయమని. నేనైతే ప్రతి కార్యకర్త మాదిరిగా ప్రతి ఇల్లు తిరుగుతున్నా. నియోజకవర్గంలో దాదాపు 80% పూర్తి చేశా. పల్లెలు ఇల్లు అన్ని తిరిగాను. నెంబర్ 1 ప్లేస్ లో నేను తిరుగుతున్నాను. పార్టీ కార్యక్రమాలు తీసుకుపోతున్నాను. ధీమా నాకు. పార్టీ కార్యక్రమాలు చేయమన్నారు కాబట్టి నేను వెనకబడకుండా చేస్తున్నా. అదే నా ధీమా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిషార్ అహ్మద్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని దాదాపు ప్రచారం సాగుతోంది. ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నల్గా ప్రచారం సాగిస్తున్నారు. మీరు చూస్తే మీరు క్లాస్మేట్స్ అంట. రేపు పొద్దున మీకు టికెట్ వస్తే ఆయనకు టికెట్ వస్తే ఎట్లా అండి? నిజానికైతే మేము మంచి ఫ్రెండ్స్ కూడా. అప్పటికి మేము రాజకీయాల్లో లేకముందు జడ్పీ హై స్కూల్లో చదువుకునేటప్పుడు మేము బెంచ్ మేట్స్. ప్రకృతి వనం ప్రసాద్, ఎంసీ ప్రసాద్, నేను, నిస్సారు మంచి ఫ్రెండ్స్. నిస్సార్ కూడా పండగలకు మా పల్లికి వచ్చేవాడు, మా ఇంటికి వచ్చేవాడు. మంచి వ్యక్తి. అంతవరకు షో. మీకు ఇంత ధీమాగా ఉంది అంటున్నారు, నాకే టికెట్ వస్తుంది అంటున్నారు. మీకు అత్యంత ఆప్తుడైన గంగారపు నవీన్ గారు షాజహాన్తో ఉన్నారు. ఆయన మీతో ఎందుకు కలవలేదు? కలవలేకపోయింది లేదు, కలుస్తున్నాడు. మొట్టమొదట షాజహాన్ గారు పార్టీలో చేరిన తర్వాత మా ఆఫీస్కి ఆహ్వానించి ఆయనకు శాలువా కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలో పని చేయమని చెప్పింది మేమే. నవీన్ నా బావమరిదే. అతను ఎక్కువ కలిసి ఉంటాడు, ఒకే చోట ఉంటారు కాబట్టి వాళ్ళంతా బ్యాచ్మేట్స్. శాంటూరంలో చదివేటప్పుడు అంతా వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి కాస్త ఉంటారు. ఎవరున్నా తెలుగుదేశం పార్టీ కదా. నాకైతే వర్గాలు లేవు. ఆయన దగ్గరికి పోయినారు ఏమి నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను. తెలుగుదేశం పార్టీ మా వర్గము. తెలుగుదేశం పార్టీలు ఎవరైనా పోయినా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వ్యక్తికి అందరూ నడుస్తారనేది నా అభిప్రాయం. ఓకే అండి, నాకు డౌట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపునిస్తుంది, ఒక పార్టీ మన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టండి. ఇక్కడ దొమ్మలపాటి రమేష్ గారు ఒకవైపు, షాజహాన్ గారు ఒకవైపు, చిన్నబాబు గారు ఒకవైపు, ఆర్జే వెంకటేష్ గారు ఒకవైపు పోతున్నారు. ఎందుకు? ఆర్జే వెంకటేష్ గారు ఇన్ఛార్జి నేతృత్వంలో పార్టీ లైన్లోనే పనిచేస్తారు. పార్టీ లైన్ దాటరు. కాకపోతే వ్యక్తిగతంగా ఎక్కువ అందరినీ కలుస్తారు. రమేష్ పిలిపించినప్పుడు, లేదు రమేష్ రమ్మని చెప్పినప్పుడు, వాళ్ళ పిఎఫ్ ఫోన్ చేసినప్పుడు ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం పార్టీ లైన్లో. వ్యక్తిగతంగా అందరినీ కలవడం అయితే కలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్ఛార్జ్ పిలుపు మేరకే మీరు ప్రెస్ మీట్లు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే ఇన్ఛార్జ్ ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టమన్నారు కదా. పార్టీకి సంబంధించి పార్టీ లైన్లో వ్యతిరేకంగా గలం వినిపిస్తూ ఉంటాం. అవును, అప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఇన్ఛార్జితో కలిపి పెట్టచ్చు కదా. పిలిస్తే పెట్టాం కదా, ఇన్ఛార్జితో కూడా కలిసి పెడతా ఉంటాం కదా. ఇన్ఛార్జ్ గారు కూడా మమ్మల్ని పిలుస్తారు. ఆయనతో కలిసి కూడా ఎన్నోసార్లు పెట్టాం కదా. నేను చెప్పిన మీ నలుగురు వీళ్ళు కలిసి ప్రోగ్రామ్ చేసిండేది ఏమన్నా ఉందండి మదనపల్లిలో? నలుగురు కలిసి చేశారో లేదా కానీ నేను అందరితో కలిసి పని చేసినాను. మీరు చేశారని కాదు, నేను చెప్పిన ఈ నలుగురు కలిసి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఇటువంటివైనా చేశారా లేదా? నలుగురు కలిసి చేసిండేదైతే ఇంతవరకు లేదు. బట్ నేనైతే అందరితో కలిసి పార్టిసిపేట్ చేసిన. చిన్నబాబుతో కలిసి చేసినాను. చిన్నబాబు మా ఆఫీస్కి వచ్చాడు. రమేష్ దగ్గరికి నేను పోతాను, రమేష్కి వచ్చాడు. అదేవిధంగా షాజహాన్ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్లు పెట్టాను, షాజహాన్ మా ఆఫీస్కి వచ్చాడు. సో నేను మొన్న జనవరి 1 కూడా అందరినీ కలిసి వెళ్ళాను. గౌరవంగా అందరినీ కలిసాం. నేనైతే ఎక్కడ కాంట్రవర్సీ లేదు, ఎక్కడ వర్గం లేదు, అక్కడికి పోకూడదు అనేది లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్తాను. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారనుకుంటే వైసీపీ వాళ్ళ దగ్గరకు కూడా పోయి వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలనే దానికి నేను ఆలోచన చేస్తాను. మాకు ఇగో లేదు. ఇగో లేకుండా ప్రతి ఒక్కరిని, తెలుగుదేశం పార్టీ ఓటేసే ప్రతి ఒక్కరిని గొంగల పురుగైనా ముద్దాడడానికి వెనక్కిపో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో రాటకొండ ఫ్యామిలీది ప్రత్యేక ముద్ర.
నాకు తెలిసి ఒక 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒక 5 సార్లు 6 సార్లు ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఒక 2 సార్లేమో ఇవ్వలేదు ఆ కుటుంబానికి. అంతటి కుటుంబము, అంత తెలుగుదేశం పార్టీతో అంత అవినాభావం ఉన్న కుటుంబము ఎందుకండి ఈ మధ్య కొంచెము వెనక్కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది కార్యక్రమాల్లో? కొంతమంది ఎన్నికిపోతా ఉంటే కొంతమంది ముందుకు వస్తారు. రాటకొండ కుటుంబంలో పనిచేస్తున్న ఇప్పుడు ఆనంద్ రెడ్డి ఉన్నాడు, రాటకొండ ఆనంద్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాజారెడ్డి. ఏజ్ వాళ్ళు కొంత వెనక్కిపోయారు. యంగర్ జనరేషన్ ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు మధుబాబు ఉన్నాడు యాక్టివ్గా, రాటకొండ మధుబాబు ఉన్నాడు, రాటకొండ గగన్ ఉన్నాడు. కొంచెం యాక్టివ్గా వచ్చే యంగ్స్టర్ వస్తూ ఉంటారు ముందరికి, కొంతమంది వెనక్కి అవుతూ ఉంటారు. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, బాబురెడ్డి కొడుకు, వీళ్ళంతా యాక్టివ్గానే ఉన్నారు కదా. ఓకే ఆర్జే వెంకటేష్ గారు, ఇప్పుడున్న రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువైపోయింది. ఇప్పుడు మా కులాలకు సీట్లు ఇవ్వండి, మా కులాలకు సీట్లు ఇవ్వండి అని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో మదనపల్లెలో మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించినట్లు ప్రచారం సాగుతుంది. ఓకే, తెలుగుదేశం పార్టీలో బీసీ వర్గం అని మాకివ్వాలని ఒకరు, కమ్మ సామాజిక వర్గంలో మాకివ్వాలని ఒకరు, లేదు జనసేన పార్టీతో పొత్తు అయితే మాకివ్వాలని మరొకరు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ కుల వర్గాల నేపథ్యంలో మీకు టికెట్ ఇస్తే మీకు అధిష్టానం టికెట్ ఇస్తుందని భావిస్తున్నారా? ఇప్పుడు ఈ టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ తీసుకున్న వ్యక్తి అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది. టికెట్లు అందరూ ఆశిస్తారు. ఆశించి ఇగోతో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని అడుక్కోకపోతే ఇబ్బంది. నేను ఆవుల మోహన్ రెడ్డి శిష్యుడిగా చెప్తున్నా, గతంలో ఆవుల మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు మదనపల్లిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా అప్పట్లో ఉన్న గట్టు నరసింహరావు గారు సహకరించకపోతే మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు, ఏ విధంగా అందరినీ కన్విన్స్ చేశారు, అప్పట్లో ముజీబ్ హుసేన్ ఆయన ఏ విధంగా కన్విన్స్ చేశారు మున్సిపల్ చైర్మన్గా, ఈ రకంగా ఆయన వెంట ఉండి అన్ని నేను చూశాను. ఎన్నికలలో టికెట్ తీసుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసుకొని వాళ్ళని కలుపుకొని పోతేనే ఎన్నిక పోతాడు. ఇగో అయిపోయినామంటే గెలిచేది కష్టం. ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రాజకీయంగా అవకాశాలు కల్పించారు. ఒకప్పుడు రాజకీయం అంటే కొన్ని వర్గాల చేతుల్లో ఉండిపోయేది. ఈరోజు బలహీన వర్గాలు, దళితులు ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు, మాకు రాజ్యాధికారం కావాలని అన్నారంటే రామారావు ఆ రోజు రిజర్వేషన్లు కల్పించారు బీసీలకు. దానివల్ల పంచాయతీరాజులో, జడ్పీలో, మున్సిపల్ చైర్మన్లుగా ఎంతోమంది వచ్చారు. బలహీన వర్గాల వారి నాయకత్వం పెంచారు. మరి అటువంటి నాయకుని నాయకత్వంలో పార్టీలో ఇప్పుడు టికెట్లు అడగడం సహజం. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థికి ఉంటుంది. ఇప్పుడు మీ పార్టీ పైన కూడా ఈ కుల ప్రభావం ఉంటుందండి? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు రాగేశారు. అయితే నేను చెప్పాను కదా అప్పుడే, ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్కరిని కాళ్ళైనా పట్టుకొని ఇగో లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎప్పుడైతే పనిచేయాలని అడుక్కుంటామో అప్పుడే మనకు సానుకూలమైన ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఆ విధంగా అయితే అందరినీ నేను చేస్తాను. నేను ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయనన్ని సార్లు నేను పోటీ చేశా. క్లాస్లో రిప్రజెంటేటివ్గా చేశా, కాలేజీలో చైర్మన్గా చేశా, గ్రామంలో సర్పంచ్గా చేశా, రెడ్డివారిపల్లి సింగిల్ విండో పోటీ చేసి ఓడిపోయినా, పక్కన ముష్టూరు గ్రామ పంచాయతీలో సింగిల్ విండో డైరెక్టర్గా గెలిచిన, సింగిల్ విండో ప్రెసిడెంట్గా నిమ్మనపల్లిలో గెలిచిన, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్గా కూడా చిత్తూరులో గెలిచిన. ఇన్నిసార్లు రాజకీయంగా గెలవడం అంటే సామాన్య విషయమే కాదు. దీనికి ఒక కారణం కూడా ఉంది. కారణం ఏమంటే మా మిసెస్ వాళ్ళ మదరు బలిజ కమ్యూనిటీ. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్న మీది? మా అత్తగారు బలిజ, సంగం శ్రీనివాసరావు పెద్దమ్మ కూతురు నా. ఓకే ఓకే ఓకే. సో ఆ విధంగా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. బట్ ఈక్వేషన్స్ కుదిరిన దాని వల్ల ఆ కమ్యూనిటీని కూడా నాకు బలమైన సహకారం. అప్పట్లో అంత సంచలనం ఉండిందానా? అవును, అప్పట్లోనే నేను గెలవడానికి ప్రతి ఎన్నికలలో ఆ సామాజిక వర్గం నుండి మీరు చేసుకోండి బలిజ కమ్యూనిటీలో మ్యారేజ్. మా అత్తగారు బలిజ. ఓకే 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 ఓకే. మా అత్తగారు బలిజ. ఓకే ఓకే. సో మదనపల్లిలో గణనీయంగా బంధుత్వాలు ఉన్నాయి. కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధుత్వము, విలేజెస్ లో ఉండే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నా మిసెస్ సర్పంచ్ గా గెలిచిందంటే గ్రామంలో, మీరు ఈరోజు జడ్పీటీసీగా ఉన్నటువంటి రమణారెడ్డి చేతిలో ఓడించింది నా భార్య. రమణారెడ్డి చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, పెద్ద క్వారీ యజమాని, ఈరోజు చక్రం తిప్పుతూ ఉన్నాడు ఆయన. ఆయన్నే ఓడించింది నా భార్య అంటే గణనీయ మద్దతు ఉంది మాకు. ఆ విధమైన సామాజిక సమీకరణ. మా ఓట్లు లేకపోవచ్చు, మాకు 15 ఓట్లు ఉండొచ్చు, బట్ సమీకరణ పరంగా మాకు రకరకాల సమీకరణలతో మేము గెలుస్తున్నాం.
ఓకే అండి, ఆర్జే వెంకటేష్ గారు, ఫైనల్ క్వశ్చన్. మీకే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే మదనపల్లి నియోజకవర్గానికి ఏమి చేస్తారు చెప్పండి. మదనపల్లి నియోజకవర్గము రాయలసీమలోనే నీళ్లు లేని మెట్ట ప్రాంతం కలిగినటువంటి భూమి ఎక్కువ ఉంది. దీనికి మొట్టమొదట చేయాల్సిందేమంటే, ఇప్పుడు మన హంద్రీ నీవ కాలువకు చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకొచ్చారు. ఈయన పోతాఉన్నాయి కానీ నీళ్లు మన ప్రాంతానికి, మన భూమికి నీళ్లు లేకుండా పోయింది. మొట్టమొదటి చేయాల్సింది మన వాటా మదనపల్లి నియోజకవర్గానికి మన చెరువులు నింపాలా. రామసముద్రం మండలానికి ఒక ప్రత్యేక కాలువ తీసుకుపోయి రామసముద్రం మండలానికి ప్రతి చెరువుకు నీళ్లు నింపే కార్యక్రమం చేయాలా. మన మదనపల్లి రూరల్ మండలంలో ఒక పెద్ద చెరువు సిటిఎం చెరువు ఉంది. ఆ సిటిఎం చెరువుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలా. తాగునీటి విషయమై మదనపల్లికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను డెవలప్మెంట్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా ఆ నీటిని నిల్వ చేసి మదనపల్లికి తాగునీరు సమస్య తీర్చాల్సింది. అదేవిధంగా బాహుదాకు ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చి బాహుదా నుండి ఇట్లా నిమ్మనపల్లి, చింతపర్తి, వాయల్పాడు, కలకడ దాకా ఈ నీళ్ళన్నింటినీ కూడా తీసుకొచ్చి సస్యశ్యామలం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటి ప్రాధాన్యత దీనికే ఇస్తాం. గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు రాటకొండ నారాయణ రెడ్డి గారు ఒక గట్టి కాంక్రీట్ వేశారు. ఇప్పుడు చూడండి, మహిళా డిగ్రీ కాలేజ్ ఆయన హయాంలో వచ్చింది. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ నిమ్మనపల్లి రూట్లో ఉండేది, ఆయన హయాంలో వచ్చింది. నవోదయ కాలేజ్ ఆయన హయాంలో వచ్చింది. టీటీడీ కళ్యాణ మండపం ఆయన హయాంలో వచ్చింది. ఈ విధంగా చెప్పొచ్చు. ఆ తర్వాత ఆవుల మోహన్ రెడ్డి రింగ్ రోడ్డు కోసం వేసినటువంటి బైపాస్ రోడ్, ఈరోజు బైపాస్ రోడ్ ఉందంటే ఆవుల మోహన్ రెడ్డి వేసినటువంటిది, ఆయన పేరు పర్మనెంట్గా ఉంది. ఆ తర్వాత సాగర్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో రోడ్లను R&Bకి మార్చడంలో గణనీయమైన కృషి చేశారు. ఆ తర్వాత రమేష్ గారు సిమెంట్ రోడ్లు వేయడంలో పల్లెల్లో ఆయన వంతు కృషి చేసి గణనీయంగా సిమెంట్ రోడ్లు వేశారు. ఆ విధంగా మంచి పేరు ప్రతిష్టలతో స్టాండర్డ్గా తెలుగుదేశం పార్టీకి పునాది వేశారు. ఆ విధంగా భవిష్యత్తులో నిలిచిపోయే విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఎనీ టైం కార్యకర్తలను కలుస్తూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ రాజకీయాలకు ఒక కొత్త అర్థం చెప్తాము. సేవాభావంతో రాజకీయాలు చేస్తాం తప్ప కమర్షియల్గా చేయము. మొత్తం నీటిని ఎంత సస్యశ్యామలం చేసి మెట్ట ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మొదటి దిశలో తీసుకుంటాం. ఓకే అండి, ఫైనల్ క్వశ్చన్. ఎన్ని కోట్లు ఉన్నాయండి మన దగ్గర? నేనైతే రైతు. ఎందుకంటే రైట్, రానున్న ఎలక్షన్లో ఇరు పార్టీలకు చావోరేవో. అవతల అధికార పార్టీ ఎంతైనా ఆర్థిక అంగబలాల్లో వాళ్ళు అన్ని దాంట్లోన సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొని, వాళ్ళని ధీటుగా ఎదుర్కొని అన్ని విధాల ఎన్నికల్లో పోటీ చేయలేదామనుకుంటారా? ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉందా? ఉంది. అందుకే అడిగాను ఎన్ని కోట్లు ఉంది అని. ఇప్పుడు ఈ కోర్టుల విషయం అనేది ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధం. మనం పెట్టాల్సిన లిమిటే చెప్పాలి కానీ వేరే చెప్పాల్సిన పని లేదు. ఏ స్థాయికైనా వెళ్ళి మొత్తం 252 బూతుల్లో ఏజెంట్లను పెట్టుకొని దమ్ముగా నిలబడి అక్కడ కార్యకర్తలకు ఏం కావాలో అది గమనించే సత్తా మాకుంది. అది ఎంత అనేది ఫిగర్ అయితే ఇక్కడ రివీల్ చేయలేను. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒక ఫిగర్ అనేది ఇచ్చింటుంది. ఆ ఫిగర్కి మించి లిమిట్ దాటకూడదు, ఎక్సీడ్ కాకూడదు. నాకు కూడా నా బంధువులంతా NRIలు అమెరికాలో ఉన్నారు, అన్నీ మాట్లాడాము. టికెట్ ఇస్తే అన్ని హంగులు సమకూర్చేదానికి స్నేహితులు, మిత్రులు, బంధువులు అంతా సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందు నేను కూడా ప్రిపేర్గా ఉన్నాను. ఓకే సార్, మీ రాజకీయ భవిష్యత్తు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మరోసారి మీకు ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చింది. నమస్తే.